వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మొరమరాలు అవిసెలు ఉండలు చేసుకుందాం. అవిసెలు ముందుగానే వేపి పెట్టుకున్నాను. మొరమరాలు ఉండలు చేసుకుందాము. మొరమరాలు 300 గ్రాములు, అవిసెలు అవి 200 గ్రాములు. ఇది బెల్లం పాకం పట్టుకుందాం. ఈ బెల్లం ఒక 600 గ్రాములు. ఇది వాటర్ పోస్తున్నాను. ఒక గ్లాసు వాటర్ పడతాయి. పాకం కలబెట్టుకుందాం. ఉడుకు పట్టేదాకా ఐలో పెట్టుకుందాం స్టవ్. మరమరాల్లో యాలక్కాయ పొడి వేసేస్తున్నాను. అలాగే అవిసెలు కూడా వేసేసుకుని మనకు పాకం రెడీ అయ్యేలోపు 3 కలిపేసుకుందాం. కలుపుకొని పాకం ఉడికాక పాకం వేసుకుందాం. బాగా ముదురు పాకం పట్టుకోవాలి. పాకం ఇంకా ఉడకాలి. మొరమరాళ్ళలో అవిసెలు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. అవిసెలు మామూలుగా అవిసెలు అయితే పిల్లలు తినలేరు. ఈ రకంగా పెడితే మంచిది. అవిసెలు కంటికి చాలా మంచిది. వేడి తగ్గుతారు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కంటి చూపుకి అవిసెలు చాలా మంచిది. ఇంకా ఉడకాలి. పాకం ఇంకా దగ్గర పడిపోయింది. ఉడికిపోతుంది, అయిపోవచ్చింది. కొద్దిగా నీళ్ళల్లో వేసి చూసుకుందాం. మనకు వండ అయితే ఉడికిపోయినట్టే. ముదురు పాకం పట్టుకోవాలి. ఇలా వండ అవ్వాలి. తీగ పాకం వచ్చింది. అలా వేసినప్పుడు వండ అయితే అయిపోయినట్టే. అవిసెలు మొరమరాలు కలుపుకుంటే వేసుకుందాం. అవిసెలు బరువు కదా, అడుగు దిగబడిపోతుంది. ఇలా కలుపుకుంటే వేసుకుంటే సమానంగా వస్తాయి. పాకంలో మొరమరాలు అవిసెలు బాగా కలిసి ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయినాయి. ఉండలు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు. ఇప్పుడు చేతులు తడి చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. నొక్కుంటూ చేసుకుంటే బాగా వస్తాయి. మొరమరాలు రెడీ అయిపోయినాయి. మనం ఫుడ్ కలర్ వాడలేదు. ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కదని ఫుడ్ కలర్ వాడలేదు. ఇవి డబ్బాలో పోసి మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. చాలా బాగా వచ్చినాయి, గట్టిగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.